ప్రపంచ ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ చారిత్రక గోట్ టూర్లో భాగంగా భారత్కు రావడం కోట్లాది మంది అభిమానులకు పండగగానే చెప్పుకోవాలి. తన భారత పర్యటనలో ఇవాళ హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం మెస్సీ మెరుపులకు వేదిక కానుంది. క్రీడ వినోదం కలగలిసిన ఒక మెగా ఈవెంట్కు హైదరాబాద్ వేదిక అవుతోంది. మెస్సీ తన మాజీ సహచరులతో కలిసి 7v7 ఎగ్జిబిషన్ మ్యాచ్ ఆడటం, యువ క్రీడాకారులకు ఫుట్బాల్ క్లినిక్ నిర్వహించడం వంటివి ప్రధాన ఆకర్షణలుగా నిలవనున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి సైతం ఈ ఎగ్జిబిషన్ మ్యాచ్లో పాల్గొనబోతుండటం ఈ కార్యక్రమానికి మరింత ప్రాధాన్యతనిచ్చింది. భారత్లో సాకర్ ప్రాచుర్యం తక్కువైనప్పటికీ అంతర్జాతీయ స్టార్ ఇంత తీరిగ్గా అభిమానుల్ని కలవడానికి రావటం ఇదే మొదటిసారి. ఈ పర్యటన 4 ప్రధాన నగరాలను కవర్ చేస్తోంది. లియోనెల్ మెస్సీ గోట్ టూర్లో భాగంగా ఈ రోజు రాత్రి 7 గంటలకు హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో సందడి చేయనున్నారు. మెస్సీ అభిమానులకు ఇది చిరస్మరణీయమైన క్షణం. ఈవెంట్లో ప్రధానంగా జరిగే 7v7 సెలబ్రేషన్ ఎగ్జిబిషన్ మ్యాచ్ హైలైట్గా నిలవనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జెర్సీ నంబర్ 9 ధరించి మెస్సీతో కలిసి మైదానంలో ఆడనున్నారు. రాష్ట్ర పాలనా పగ్గాలు చూస్తున్న సీఎం స్వయంగా అంతర్జాతీయ స్టార్తో ఫుట్బాల్ ఆడటం అభిమానులను మరింత ఉత్సాహపరుస్తోంది. సింగరేణి, RR9, అపర్ణ మెస్సీ ఆర్ట్ స్టార్స్ జట్ల మధ్య 15 నిమిషాల పాటు ఈ సరదా మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ కోసం 39,000 సిట్టింగ్ సామర్థ్యం ఉన్న ఉప్పల్ స్టేడియంలో ఇప్పటికే టికెట్లన్నీ అమ్ముడయ్యాయి. నిజానికి మెస్సీ భారత పర్యటన షెడ్యూల్లో హైదరాబాద్ పేరు మొదట పేరు. కేరళలో నిర్వహించిన తలపెట్టిన ఫ్రెండ్లీ మ్యాచ్ చివరి నిమిషంలో రద్దు కావడంతో దక్షిణ భారతదేశంలోని సాకర్ అభిమానులను నిరాశపరచకూడదనే ఉద్దేశంతో పర్యటన నిర్వాహకులు వ్యూహాత్మకంగా హైదరాబాద్ను ఎంచుకున్నారు. దీంతో ఈ పర్యటన దేశంలోని 4 దిక్కులను కవర్ చేస్తున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ను ఎంపిక చేయడంతో తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ మెగా ఈవెంట్కు పూర్తి సహకారాన్ని అందిస్తున్నారు. హైదరాబాద్ పర్యటన రోజు రాత్రి ఫలక్నుమా ప్యాలెస్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మెస్సీకి విందు ఇవ్వనున్నారు. ఈ విందులో టాలీవుడ్ సినీ ప్రముఖులు, సీనియర్ రాజకీయ నాయకులు హాజరవుతారు. మెస్సీ టూర్ యువ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఒక వేదికగా నిలవనుంది. ఇందులో భాగంగా మెస్సీ ఒక ప్రత్యేక ఫుట్బాల్ క్లినిక్ నిర్వహిస్తారు. ఎంపిక చేసిన యువ ప్రతిభావంతులకు మెస్సీ స్వయంగా మెలకువలు నేర్పుతున్నారు. ఈ క్లినిక్లో మెస్సీతో పాటు ఆయన మాజీ సహచరులు, స్టార్ ఆటగాళ్లు లూయిస్ సువారెజ్, రోడ్రిగో డిపాల్ కూడా పాల్గొని శిక్షణ ఇవ్వనున్నారు. ఇది భారతీయ యువ సాకర్ క్రీడాకారులకు లభించిన అద్భుత అవకాశం. అంతేకాకుండా ఈవెంట్కు వినోదాత్మక టచ్ ఇచ్చేందుకు భారీ ఎత్తున మ్యూజికల్ కాన్సర్ట్ కూడా ఏర్పాటు చేశారు. మెస్సీతో ఫోటో సెషన్ కోసం 10 లక్షలు చెల్లించిన 60 మందిని ఎంపిక చేశారు.
జగద్విఖ్యాత ఫుట్బాల్ లియోనెల్ మెస్సీ 2011లోనూ భారత్కు వచ్చారు. అప్పుడు కోల్కతాలో వెనుజులాతో జరిగిన ఫిఫా ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడి మరే ఇతర కార్యక్రమం పెట్టుకోకుండానే స్వదేశానికి పయనమయ్యారు. కానీ 14 ఏళ్ల తర్వాత ఇప్పుడు గోట్ టూర్ పేరుతో భారతీయ అభిమాన గణాన్ని అలరించేందుకు పనికట్టుకుని వస్తున్నారు. అప్పుడు జట్టులో ఒకటిగా వచ్చిన మెస్సీ ఇప్పుడు ఆకాశమంతా ఆనందంగా అభిమానుల కోసం వచ్చారు. క్రికెట్ మతమైన భారత్లో ఒక ఫుట్బాల్ స్టార్కు ఇంత క్రేజ్ లభించడం అతని అంతర్జాతీయ స్థాయిని తెలియజేస్తుంది. మెస్సీ భారత పర్యటన కేవలం 72 గంటల వ్యవధిలోనే పూర్తవుతుంది. ఈ స్వల్ప వ్యవధిలో ఆయన దేశంలోని 4 ప్రధాన దిక్కులను కవర్ చేస్తూ కోల్కతా, హైదరాబాద్, ముంబై, ఢిల్లీ నగరాల్లో బిజీ షెడ్యూల్లో పాల్గొననున్నారు. కోల్కతాలో 70 అడుగుల విగ్రహావిష్కరణ, సినీ, క్రీడా ప్రముఖులతో భేటీ, యువభారతి క్రీడాంగణంలో సత్కారం, హైదరాబాద్లో సీఎం రేవంత్ రెడ్డితో ఫుట్బాల్ ఎగ్జిబిషన్ మ్యాచ్, ముంబైలో చారిటీ మ్యాచ్, ప్యాషన్ షో, ప్రపంచ కప్ కిటల్ వేలం, ఢిల్లీలో ఫుట్బాల్ శిక్షణ కార్యక్రమం, పెనాల్టీ కిక్ షోలతో పాల్గొననున్నారు. చివరిగా పర్యటన ముగింపులో ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలుసుకుంటారు. Messi, Messi. Messi, 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 Messi. Messi, Messi. Messi, 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 Messi. ప్రపంచ ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ చారిత్రాత్మక గోట్ టూర్లో భాగంగా భారత్కు రావటం కోట్లాది మంది అభిమానులకు పండగగానే చెప్పుకోవాలి. తన భారత పర్యటనలో ఇవాళ హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం మెస్సీ మెరుపులకు వేదిక కానుంది. క్రీడా, వినోదం కలగలిసిన ఒక మెగా ఈవెంట్కు హైదరాబాద్ వేదిక అవుతోంది. మెస్సీ తన మాజీ సహచరులతో కలిసి 7v7 ఎగ్జిబిషన్ మ్యాచ్ ఆడటం, యువ క్రీడాకారులకు ఫుట్బాల్ క్లినిక్ నిర్వహించడం వంటివి ప్రధాన ఆకర్షణలుగా నిలవనున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి సైతం ఈ ఎగ్జిబిషన్ మ్యాచ్లో పాల్గొనబోతుండటం ఈ కార్యక్రమానికి మరింత ప్రాధాన్యతనిస్తుంది. భారత్లో సాకర్ ప్రాచుర్యం తక్కువైనప్పటికీ అంతర్జాతీయ స్టార్ ఇంత తేలిగ్గా అభిమానుల్ని కలవడానికి రావటం ఇదే మొదటిసారి. ఈ పర్యటన 4 ప్రధాన నగరాలను కవర్ చేస్తోంది. Messi, 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 Messi. Messi, Messi. Messi, 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 Messi. లియోనెల్ మెస్సీ గోట్ టూర్లో భాగంగా ఈ రోజు రాత్రి 7 గంటలకు హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో సందడి చేయనున్నారు. మెస్సీ అభిమానులకు ఇది చిరస్మరణీయమైన క్షణం.
ఈ ఈవెంట్ లో ప్రధానంగా జరిగే 7v7 సెలబ్రిటీ ఎగ్జిబిషన్ మ్యాచ్ హైలైట్ గా నిలవనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జెర్సీ నంబర్ 9 ధరించి మెస్సీతో కలిసి మైదానంలో ఆడనున్నారు. రాష్ట్ర పాలనా పగ్గాలు చూస్తున్న సీఎం స్వయంగా అంతర్జాతీయ స్టార్తో ఫుట్బాల్ ఆడటం అభిమానులను మరింత ఉత్సాహపరుస్తోంది. సింగరేణి RR9, అపర్ణ మెస్సీ ఆర్ స్టార్స్ జట్ల మధ్య 15 నిమిషాల పాటు ఈ సరదా మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ కోసం 39,000 సిట్టింగ్ సామర్థ్యం ఉన్న ఉప్పల్ స్టేడియంలో ఇప్పటికే టికెట్లన్నీ అమ్ముడయ్యాయి. నిజానికి మెస్సీ భారత పర్యటన షెడ్యూల్లో భారత్ పేరు మొదట లేదు. కేరళలో తలపెట్టిన ఫ్రెండ్లీ మ్యాచ్ చివరి నిమిషంలో రద్దు కావడంతో దక్షిణ భారతదేశంలోని సాకర్ అభిమానులను నిరాశపరచకూడదనే ఉద్దేశంతో పర్యటన నిర్వాహకులు వ్యూహాత్మకంగా హైదరాబాద్ను ఎంచుకున్నారు. దీంతో ఈ పర్యటన దేశంలోని 4 దిక్కులను కవర్ చేస్తున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ను ఎంపిక చేయడంతో తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ మెగా ఈవెంట్కు పూర్తి సహకారాన్ని అందిస్తున్నారు. హైదరాబాద్ పర్యటన రోజు రాత్రి ఫలక్నుమా ప్యాలెస్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మెస్సీకి విందు ఇవ్వనున్నారు. ఈ విందులో టాలీవుడ్ సినీ ప్రముఖులు, సీనియర్ రాజకీయ నాయకులు హాజరవుతారు. మెస్సీ టూర్ యువ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఒక వేదికగా నిలవనుంది. ఇందులో భాగంగా మెస్సీ ఒక ప్రత్యేక ఫుట్బాల్ క్లినిక్ నిర్వహిస్తారు. ఎంపిక చేసిన యువ ప్రతిభావంతులకు మెస్సీ స్వయంగా మెలకువలు నేర్పనున్నారు. ఈ క్లినిక్లో మెస్సీతో పాటు ఆయన మాజీ సహచరులు, స్టార్ ఆటగాళ్లు లూయిస్ సుజావరేజ్, రోడ్రిగో డీపాల్ కూడా పాల్గొని శిక్షణ ఇవ్వనున్నారు. ఇది భారతీయ యువ సాకార్ క్రీడాకారులకు లభించిన అద్భుత అవకాశం. అంతేకాకుండా ఈ ఈవెంట్కు వినోదాత్మక టచ్ ఇచ్చేందుకు భారీ ఎత్తున మ్యూజికల్ కాన్సర్ట్ కూడా ఏర్పాటు చేశారు. మెస్సీతో ఫుట్బాల్ సెషన్ కోసం 10 లక్షలు చెల్లించిన 60 మంది ఎంపిక చేశారు. జగద్విఖ్యాత ఫుట్బాలర్ లియోనెల్ మెస్సీ 2011లోనూ భారత్కు వచ్చారు. అప్పుడు కోల్కతాలో వెనుజులాతో జరిగిన ఫిఫా ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడి మరే ఇతర కార్యక్రమం పెట్టుకోకుండానే స్వదేశానికి పయనమయ్యారు. కానీ 14 ఏళ్ల తర్వాత ఇప్పుడు గో టూర్ పేరుతో భారతీయ అభిమాన గణాన్ని అలరించేందుకు పనిగట్టుకుని వస్తున్నారు. అప్పుడు జట్టులో ఒకటిగా వచ్చిన మెస్సీ ఇప్పుడు ఆకాశమంత ఆనందంగా అభిమానుల కోసం వచ్చారు. క్రికెట్ మతమైన భారత్లో ఒక ఫుట్బాల్ స్టార్కు ఇంత క్రేజ్ లభించడం అతని అంతర్జాతీయ స్థాయిని తెలియజేస్తుంది.
The private. Messi, 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 Messi. Messi, Messi. మెస్సీ భారత పర్యటన కేవలం 72 గంటల వ్యవధిలోనే పూర్తవుతుంది. ఈ స్వల్ప వ్యవధిలో ఆయన దేశంలోని 4 ప్రధాన దిక్కులను కవర్ చేస్తూ కోల్కతా, హైదరాబాద్, ముంబై, ఢిల్లీ నగరాల్లో బిజీ షెడ్యూల్లో పాల్గొననున్నారు. కోల్కతాలో 70 అడుగుల విగ్రహావిష్కరణ, సినీ, క్రీడా ప్రముఖులతో భేటీ, యువభారతి క్రీడాంగంలో సత్కారం, హైదరాబాద్లో సీఎం రేవంత్ రెడ్డితో ఫుట్బాల్ ఎగ్జిబిషన్ మ్యాచ్, ముంబైలో చారిటీ మ్యాచ్, ఫ్యాషన్ షో, ప్రపంచ కప్ కిట్ల వేలం, ఢిల్లీలో ఫుట్బాల్ శిక్షణ కార్యక్రమం, పెనాల్టీ కిక్ షోలలో పాల్గొననున్నారు. చివరిగా పర్యటన ముగింపులో ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలుసుకుంటారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గురుప్రసాద్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. గురుప్రసాద్, చెప్పండి. గుడ్ మార్నింగ్ వైష్ణవి. ది గోట్ కార్యక్రమంలో భాగంగా ప్రపంచ ఫుట్బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ మధ్యరాత్రి కోల్కతాకు చేరుకోవడం జరిగింది. వేలాది మంది ప్రేక్షకులు కూడా విమానాశ్రయానికి వచ్చి ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఇవాళ తెలంగాణకు రాబోతున్నారు. సాయంత్రం 4 గంటలకు ఆయన హైదరాబాద్ రాబోతున్నారు. 4 గంటలకు నేరుగా ఫలక్నుమా ప్యాలెస్ చేరుకుంటారు. అక్కడ గ్రిడ్ ది మీట్ అనే కార్యక్రమంలో పాల్గొంటారు. అక్కడ 10 లక్షల మంది ఎవరైతే ఫోటో దిగే ఎగ్జిబిషన్ ఉంటుందో 10 లక్షలు కట్టిన వారికి మాత్రమే ఫోటో దిగే అవకాశం ఉంటుంది. వారితో జెర్సీ పైన కూడా సంతకం తీసుకునే అవకాశం ఉంది. 60 మందిని కూడా ఇప్పటికే సెలక్షన్ చేశారు. ఆ కార్యక్రమం ముగిసిన వెంటనే 6 గంటలకు ఉప్పల్ స్టేడియం చేరుకుంటారు. 7 గంటలకు సీఎం రేవంత్ రెడ్డితో కలిసి ఆయన ఫుట్బాల్ మ్యాచ్ ఆడబోతున్నారు. అయితే సింగరేణి ఆర్ఆర్ టీమ్ కి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తుండగా, అలాగే అపర్ణ మెస్సీ టీమ్ కి మెస్సీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దాదాపు 20 నిమిషాల పాటు కూడా ఈ మ్యాచ్ ఉండబోతుంది. చివరి 5 నిమిషాల పాటు సీఎం రేవంత్ రెడ్డి అలాగే లియోనల్ మెస్సీ ఇద్దరు కలిసి కూడా సందడి చేయబోతున్నారు. వాళ్ళు మైదానంలో కూడా సందడి చేయడం నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా ప్రేక్షకులు ఇప్పటికే ఉప్పల్ స్టేడియానికి రావడానికి రెడీ అవుతున్నారు. అలాగే సెలబ్రిటీలు, సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులతో పాటు అలాగే రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా రాబోతున్నట్టు తెలుసు. ఈ నేపథ్యంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. లియోనల్ మెస్సీ జెడ్ఎస్ కేటగిరీ సెక్యూరిటీని కూడా కల్పించారు. అలాగే 3,500 మంది పోలీసులను కూడా భద్రతా ఏర్పాట్లు చేసిన పరిస్థితి. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకున్నా పోలీసులు మాత్రం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తుంది ప్రభుత్వం. ముఖ్యంగా ఎందుకంటే లియోనల్ మెస్సీ చాలా గ్రేట్ దిగ్గజం అని చెప్పవచ్చు. అలాంటి ఆటగాడు 2011 తర్వాత మొట్టమొదటిసారిగా మరోసారి 14 ఏళ్ల తర్వాత లియోనల్ మెస్సీ భారతదేశానికి రావడం, అందులో తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ కి రావడం కూడా పూర్తిగా మాత్రం అక్కడ ఫుట్బాల్ ఫ్యాన్స్ కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఆయనకున్న క్రేజీ అంతా ఇంత కాదు. లియోనల్ మెస్సీ అంటే ఒక స్టార్ ఫుట్బాల్ సాకర్ లోనే అద్భుతమైన ఆటగాడు అని చెప్పవచ్చు. అర్జెంటీనాకి చెందిన సూపర్ స్టార్ ఫుట్బాలర్ అని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో అతనికి ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది కూడా ప్రేక్షకులు ఉన్నారు. అలాంటి స్టార్ ఇవాళ హైదరాబాద్ కి వస్తున్న పట్ల కూడా హైదరాబాద్ లో చాలా మంది కూడా ఫుట్బాల్ ప్రేమికులు ఉన్నారు కాబట్టి వారంతా కూడా ఇప్పటికే ఉప్పల్ స్టేడియానికి రావడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే హాట్ కేకుల టికెట్ కూడా అమ్ముడిపోయిన సిచ్యువేషన్. ఏది ఏమైనప్పుడు కూడా లియోనల్ మెస్సీ రాక కోసం ఆయన పర్యటన నేపథ్యంలో కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎక్కడ చూసినా కూడా ఒక కన్నుల పన్నులైన వాతావరణం కనిపిస్తుంది. ఎందుకంటే అర్జెంటీనా ఫుట్బాల్ స్టార్ అలాంటి ఆటగాడు నేరుగా హైదరాబాద్ కి రావడం, అది కూడా సీఎం రేవంత్ రెడ్డితో కలిసి ఫుట్బాల్ మ్యాచ్ ఆడటం పట్ల కూడా పూర్తి స్థాయిలో మాత్రం ఏర్పాట్లయితే కట్టుదిట్టమైన పరిస్థితి కనిపిస్తుంది. ఒక స్థాయి అంటే ఒక స్థాయిలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి స్టార్ ప్లేయర్ ఎవరైతున్నారో లియోనల్ మెస్సీతో ఫుట్బాల్ మ్యాచ్ ఆడటం కూడా ఇప్పుడు ఒక ఆసక్తిని రేపుతుందని చెప్పి చూడాలి. మన సాయంత్రం 7 గంటలకు ఉప్పల్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగబోతుంది. ఈ మ్యాచ్ సంబంధించిన అన్ని ఏర్పాట్లు ఇప్పటికే ఉప్పల్ స్టేడియం చుట్టుపక్కల పూర్తిలో పహారా నిర్వహిస్తున్నారు. కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేసిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. గురుప్రసాద్, అయితే గతంలో కూడా 14 సంవత్సరాల క్రితం కూడా మెస్సీ ఒక ఫుట్బాల్ టీంతో ఒక ప్లేయర్గా వచ్చిన ఆయన ఇప్పుడు అయితే హైదరాబాద్కు రావడం, అలాగే అభిమానుల కోసం పని కట్టుకొని హైదరాబాద్కు రావడాన్ని మనం ఎలా చూడొచ్చు అంటారు? డెఫినెట్లీగా 2011లో వెనిజులా టీమ్ తో ఎగ్జిబిషన్ మ్యాచ్ ఆడడం జరిగింది. ఆ తర్వాత ఎక్కడ కూడా పార్టిసిపేట్ చేయలేదు, నేరుగా మళ్ళీ స్వదేశానికి వెళ్ళిపోయారు. ఇప్పుడు 14 ఏళ్ల తర్వాత మొట్టమొదటిసారి ఇక్కడికి రాబోతున్నారు. 3 రోజుల పాటు పర్యటన ఉండబోతుంది లియోనల్ మెస్సీ. మొదటగా కోల్కతాలో ఆయన కార్యక్రమాలు, ఈరోజు ఎగ్జిబిషన్ మ్యాచ్ ఉంటుంది. ఎగ్జిబిషన్ మ్యాచ్ తర్వాత అక్కడ కొన్ని కన్సర్ట్ మ్యూజిక్ కార్యక్రమాల్లో పాల్గొంటారు, పలు ఈవెంట్స్ లలో పాల్గొంటారు. అనంతరం
4 గంటల ప్రాంతంలో మన హైదరాబాద్కి వస్తారు. హైదరాబాద్ దాదాపు ఆయన హైదరాబాద్ 4 గంటల తర్వాత ఫలక్నుమా ప్యాలెస్ కి రావడం, అక్కడ గ్రిడ్ ద మీట్ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత ఉప్పల్ స్టేడియానికి వస్తారు. ఉప్పల్ స్టేడియంలో సీఎం రేవంత్ రెడ్డితో కలిసి ఆయన మ్యాచ్ ఆడబోతారు. ఆ తర్వాత రిటర్న్ మళ్ళీ నైట్ కి ఫలక్నుమా ప్యాలెస్ లోనే బస చేస్తారు. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా విందు ఇస్తారు. ఈ కార్యక్రమాన్ని కూడా సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులతో పాటు మరికొంతమంది సెలబ్రిటీలు కూడా వచ్చే అవకాశం ఉంది. అలాగే రాహుల్ గాంధీ కూడా వస్తున్నారని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఒక కట్టుదిట్టమైన ఏర్పాట్లయితే, బందోబస్తు ఏర్పాట్లయితే జరుగుతున్నాయి. ఏది ఏమైనప్పుడు కూడా 3 రోజుల పాటు కూడా లియోనెల్ మెస్సీ పర్యటన ఉంటుంది. ఇవాళ కోల్కతా అలాగే హైదరాబాద్ పర్యటన తర్వాత రేపు ముంబై వెళ్తారు, ఎల్లుండి ఢిల్లీ వెళ్తారు. ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కలిసి కూడా ఆయన విందు కార్యక్రమంలో పాల్గొంటారు. సో లియోనెల్ మెస్సీకి సంబంధించి 3 రోజుల పర్యటనకు సంబంధించి కూడా పూర్తిగా మాత్రం కట్టుదిరి ఈ ప్రధాన నగరాలు ఏవైతున్నాయో ఈ ప్రధాన నగరాల్లో కూడా ఇప్పటికే ఏర్పాట్లు చేసిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. లియోనెల్ మెస్సీ అందుకు బ్రాండ్ అని చెప్పవచ్చు. లియోనెల్ మెస్సీ రాకతో కూడా పూర్తిగా మాత్రం తెలంగాణ కాదు, భారతదేశంలో కూడా చాలా మంది ఫుట్బాల్ ఫ్యాన్స్ ఉంటారు. భవిష్యత్తులో ఆటగాళ్ళు పెరిగే అవకాశం ఉంది, ఒక క్రేజ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఫుట్బాల్ లో మనం చాలా వెనుకబడి ఉన్నాం కాబట్టి ఈ స్పోర్ట్స్ కు ఒక కళ వచ్చే అవకాశం ఉంటుంది. అలాంటి ప్లేయర్ మన దేశానికి రావడం, అతను కలిసి ఎగ్జిబిషన్ లో పాల్గొనడం, ఈవెంట్స్ లో పాల్గొనడం ద్వారా కూడా భవిష్యత్తులో అంటే ఆ ఆటగాళ్ళు ఫుట్బాల్ కి పై కూడా ఆసక్తి పెంచుకునే అవకాశం ఉంటుంది. డెఫినెట్ గా ఆ ఇంపాక్ట్ చూస్తుంది కాబట్టి లియోనెల్ మెస్సీ రాక పర్యటన కూడా ఒక సక్సెస్ఫుల్ అని చూడవచ్చని మనం భావించవచ్చు. గురుప్రసాద్, అయితే మరోవైపు అంటే ఈరోజు అంటే ఉప్పల్ స్టేడియంలో సాయంత్రం 7 గంటలకు ఏదైతే 20 నిమిషాల పాటు ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మెస్సీ మ్యాచ్ ఉండనున్న నేపథ్యంలో ఇప్పటికే అక్కడ ఉప్పల్ స్టేడియంలో టికెట్లన్నీ కూడా అమ్ముడైపోయినట్టు తెలుస్తుంది. అలాగే ఈ మ్యాచ్ వీక్షించేందుకు కూడా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా వస్తున్నారు. అయితే దీనికి సంబంధించి అంటే పాసెస్ ఉన్న వాళ్ళకే ఉప్పల్ స్టేడియంలోకి అనుమతిస్తున్నారు అన్నట్టు కూడా తెలుస్తుంది కదా. ఉప్పల్ స్టేడియంలో 35,000 మంది కెపాసిటీతో ఉంది. సో ఇప్పటికే నిండిపోయింది. ఇంతవరకు కూడా క్రికెట్ స్టేడియం కూడా దాన్ని ఫుట్బాల్ స్టేడియంగా మార్చడం జరిగింది. సర్వాంగ సుందరంగా ఉప్పల్ స్టేడియాన్ని తీర్చిదిద్దారు. ఇప్పటికీ ఆన్లైన్ లో కూడా హాట్ కేక్ లాగా టికెట్లను కూడా అమ్ముడుపోయినాయి. ఎవరైతే టికెట్లు ఉన్నవారు మాత్రమే మ్యాచ్ వీక్షించడానికి అవకాశం, టికెట్లు లేని వారు ఎవరు రావాలని చెప్పి ఇప్పటికే పోలీస్ శాఖ సూచించిన సిచ్యువేషన్. ఈ నేపథ్యంలో 35,000 మందితో కూడిన ఫ్యాన్స్ పూర్తిస్థాయిలో మాత్రం కిక్కిరిసిపోనుంది. సాయంత్రం 7 గంటల తర్వాత ఈ మ్యాచ్ ఉంటుంది కాబట్టి ఈ మ్యాచ్ కోసం పూర్తిగా మాత్రం స్టేడియం అంతా నిండిపోతుంది కాబట్టి సో అభిమానులకు కావచ్చు, అలాగే ప్రముఖులు కావచ్చు, ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పూర్తిగా మాత్రం కట్టుదిట్టమైన ఏర్పాటు చేస్తున్నారు. లియోనెల్ మెస్సీని చూడడానికి ఎగబడే అవకాశం ఉంటుంది కాబట్టి మెస్సీకి దూరంగా చాలా దాదాపుగా అతన్ని టచ్ చేసే అవకాశం లేకుండా కూడా ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. సో ఏది ఏమైనా కూడా లియోనెల్ మెస్సీతో ఒక ఫోటో దిగాలంటే 10 లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. అర్థం చేసుకోవచ్చు అతని క్రేజ్ ఏ విధంగా ఉందో, ఆయన ఫాలోవింగ్ ఏ విధంగా మిలియన్ల కొద్ది కూడా ఏదైతే సోషల్ మీడియాలో మిలియన్ల కొద్ది కూడా ఫాలో అవుతుంది. లియోనెల్ మెస్సీ అంత క్రేజ్ ఉంది కాబట్టి పూర్తిగా మాత్రం తెలంగాణలోని హైదరాబాద్ వాళ్ళు కట్టుదిట్టమైన ఏర్పాట్లు పూర్తిగా మెస్సీ పర్యటనకు సంబంధించి కూడా సక్సెస్ఫుల్ చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుంది. రైట్, థ్యాంక్ యూ గురుప్రసాద్. Messi, 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 Messi.